నమస్కారం శ్రీ సత్య న్యూస్ కు స్వాగతం. నేను మీ శ్రీనివాస్. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి కల్పించిన రిజర్వేషన్లతో రాష్ట్రంలో ఎన్నో ముస్లిం కుటుంబాలు ఆర్థిక ఒడిదుడుకులను తట్టుకొని నేడు ఉన్నత స్థానానికి చేరుకున్నాయని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. నగరంలోని బిలాల్ నగర్లో టీడీపీకి ముస్లింలు భారీ షాక్ ఇచ్చారు. 35 సంవత్సరాలుగా టీడీపీకి అంకిత భావంతో పనిచేస్తున్న కొత్తపట్నం ఆర్ఎంపీ వైద్యుడు హకీం మూసా అతని బృందంతో కలిసి వైసీపీలో చేరారు. బాలినేని శ్రీనివాసరెడ్డి యువనేత బాలినేని ప్రణీత్ రెడ్డి రాక సందర్భంగా ముస్లిం యువత ఘన స్వాగతం పలికారు. మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్పై బాలినేని శ్రీనివాసరెడ్డి మండిపడ్డారు. నేను ఇప్పటి వరకు రాజకీయాలు చాలా హుందాగా చేశానని, టీడీపీ మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ నీచమైన రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. నేను ఎవరి జోలికి వచ్చే మనిషిని కాదని, నా జోలికి వస్తే అంతు చూస్తానని హెచ్చరించారు. మా పార్టీలో వారిని బెదిరించి వారిని పార్టీలోకి చేర్చుకుంటున్నారని తెలిపారు. నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే మాకు వైసీపీ సైన్యం ఉందని అంతు చూస్తామని హెచ్చరించారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఖబర్దార్ అని హెచ్చరించారు. ముస్లింలకు 4% రిజర్వేషన్ కల్పించింది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డిని, ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డిని గెలిపించాలని కోరారు. ఎన్ని పార్టీలు వచ్చినా సింహం సింగిల్గా వస్తుందని పేర్కొన్నారు. ముస్లిం సోదరులకు రిజర్వేషన్ ఇవ్వబట్టే ఇప్పుడు డాక్టర్లు, ఇంజనీర్లు తయారవుతున్నారని అన్నారు. చాలా సంతోషం. మరి ఈరోజు ఈ పార్టీలో మూసాతో పాటు మరి చాలా మిత్రులు అందరూ కూడా ఈరోజు పార్టీ చేయనందుకు వాళ్ళందరూ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. ఖచ్చితంగా మీ అందరూ తెలుసు, ముస్లిం సోదరులు అందరూ కూడా జగన్ గారి అభిమానులు అనేది గంటాపదంగా చెప్తున్నాను కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ముస్లిం రిజర్వేషన్లు 4% రిజర్వేషన్ తీసుకొచ్చిందే రాజశేఖర రెడ్డి గారు. మరి అలాంటి రాజశేఖర రెడ్డి గారి తనయుడైన జగన్మోహన్ రెడ్డి గారిని అందరూ కూడా జ్ఞాపకం పెట్టుకోవాలని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మొన్న చూశారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తున్నటువంటి పనులు. 2014లో బీజేపీతో అలయన్స్ పెట్టుకున్నారు. ఇప్పుడు బీజేపీతో ఎలక్షన్ చేసేదానికోసం బీజేపీతో అలయన్స్ పెట్టుకుంటున్నారు. దేనికైనా దిగజారుతారనేది ఉదాహరణ. జగన్ అయితే ఇప్పుడు అన్నీ చెప్తుంటారు, ఎంతమంది వచ్చినా సింహం ఒంటరిగా వస్తుందని. ఒంటరిగానే పోటీ చేస్తున్నాం. వాళ్ళు 3 పార్టీలు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ 3 కలిపి పోటీ చేస్తూ ఉన్నాయి. ఎన్ని చేసినా కూడా సింహం ఒంటరిగా వస్తుంది, ఒంటరిగా గెలుస్తుందని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం. మీ అందరూ కూడా ఆశీస్సులతోటి 5 సార్లు గెలిపించారు. మరి మొన్న చెప్పినట్టుగా చాలా మందికి పట్టాలు ఇవ్వటం జరిగింది. ఇంకా లేని వాళ్ళు కూడా పట్టాలు పెట్టుకోమని చెప్పాం. ఇల్లు కూడా 9 నెలల లోపల ఇల్లు కట్టిస్తా అని చెప్పి మాట చెప్పాను. ఆ మాట ప్రకారం నిలబెట్టుకుంటా అని చెప్పి కూడా ఈ సభలో తెలియజేసుకుంటా ఉన్నా. మరి ఈరోజు బీజేపీలో ఏం మాట్లాడుతున్నారు, మొన్న హైదరాబాద్లో అమిత్ షా ఏం మాట్లాడుతున్నారు, మేము వస్తే మీరు గెలిపించండి, బీజేపీని గెలిపించండి, మేము 4% రిజర్వేషన్ తీసేస్తారంట ముస్లిమ్స్కి. ఇది ఒక్కసారి మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాలా. మళ్ళా కూడా వైఎస్ఆర్ పార్టీ వస్తే ముస్లిమ్స్ రిజర్వేషన్ కంటిన్యూ అవుతుందని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నాం. ఈరోజు ముస్లిం సోదరులు, సోదరిమణులు, డాక్టర్లు, ఇంజనీర్లు అవుతున్నారంటే అది రిజర్వేషన్ వల్లే రూపాయి ఖర్చు లేకుండా ఈరోజు డాక్టర్లు అవుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఇప్పుడు ఉన్నటువంటి మనం చూస్తే నేను ఎప్పుడు కూడా పర్సనల్గా మాట్లాడను. ఆయన మాట్లాడతాడు, మా అబ్బాయి సైకో అంటాడు, ఇది అంటాడు. నేను ఇప్పుడు చాలా మంది నాతోటి 6 ఎలక్షన్లో పోటీ చేశారు. ఎవ్వరు కూడా ఇట్లాంటి అవతల పోటీదారులు కూడా ఏంటంటే హుందాగా పోటీ చేసుకున్నాం. లేకపోతే
ఇట్లాంటి నీచమైన అంటే అబద్ధాలు మాట్లాడటం, నీచంగా మాట్లాడటం ఎవరు చేయలే. ఇతను మటుకు మొదలుపెట్టాడు. నేను చెప్తున్నాను, నేను ఒక జోలికి రాను. నా జోలికి వస్తే అంతా చూస్తాను కూడా తెలిసి చెప్తున్నా. మాట్లాడుతూ ఉన్నాడు, అదేమంటే మాట్లాడతాడు. నేను వస్తే వైసీపీ కార్యకర్తలు అంతా చూస్తా అంటున్నాడు. ఇప్పుడు దాకా ఓపిక ప్రతిసారి ఆ మీటింగ్లో మాట్లాడటం, నేను బుక్ రాసుకుంటా అంటే ఎన్నైనా బుక్ రాసుకుని భయపడతాను కూడా. నీ బుక్ని ఇళ్ళలో ఇంటి దగ్గర రాసుకో. నేను బుక్ రాసుకుంటే ఇదా? నేను అధికారంలో ఉన్నా, నిన్ను ఎవరినన్నా ఇబ్బంది పెట్టారా తెలుగుదేశం కార్యకర్తల్ని? ఈ రకంగా మాట్లాడితే మంచి పద్ధతి కాదు. బెదిరించి కొంతమందిని తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఒక వైఎస్ఆర్ సోదరుడు మన వాళ్ళు పోయి అడిగితే అట్ట అతను పార్టీ మారుతున్నాం, నేను వైఎస్ఆర్ పార్టీ వస్తే నేను మారినా కానీ వాసన దగ్గర పోయి ఎవరి తీసుకుపోయితే క్షమిస్తాడు, ఈ జనార్దన్ క్షమించాడు, అందుకని తెలుగుదేశం పార్టీ చేస్తున్నాడు అన్నాడు. అంటే మంచితనం కూడా ఒక లిమిట్ ఉంది. అంటే ఇప్పుడు నీ స్వార్థం కోసం నువ్వు పార్టీ మారి నువ్వు మళ్ళీ వస్తే నేను పని చేయాలన్నా? నీకు న్యాయమైన ఇది ఆ మాట అంటాం? పార్టీ మారటం పో, అంతేగాని నేను మళ్ళీ వస్తాను, ఒక వైఎస్ఆర్ పార్టీ వస్తే నేను మళ్ళీ వస్తాను, వచ్చి పని చేసుకుంటాను నా చేత. నేను అంటే మంచితనం కూడా ఒక హద్దు ఉంది. ఈసారి చూపిస్తా ఒక్కొక్క సంగతి. ఈసారి ఎవరైతే పార్టీ ఇది మాట వ్యవహారం చేస్తున్నాడో అందరూ కూడా ఇళ్ల పట్టాలు కానీ పెన్షన్లు కానీ పార్టీలు చూడకుండా ఇస్తున్నాం. దాన్ని ఒక అసమర్థతగా చూసుకోవటం మంచిది కాదు. ఒకటే చెప్తా ఉన్నా, ఈసారి మంచిగా నిక్కచ్చిగా ఉంటాను, గుర్తుపెట్టుకోండి. నువ్వేదో మా అబ్బాయిని సైకో గీకో అంటున్నావు, ఒళ్ళు జాగ్రత్త పెట్టుకో. నువ్వేదో అనుకుంటా ఉన్నావు, నువ్వు నాకంటే లావు అనుకుంటున్నావు, నీ లావు గీవు మాకు అనికి సారవు. గుర్తుపెట్టుకో, మాకు వైఎస్ఆర్ సైన్యం ఉంది ఒంగోలులో, గుర్తుపెట్టుకో. నేను ఎట్లంటే మాట్లాడితే ఊరుకోనని కూడా చెప్తున్నా, కబద్దారని కూడా చెప్తా ఉన్నా. ఇది ఏమనుకుంటా ఉన్నావు? ఏదో పానీలు అని చెప్పి పెద్దదానికి వెదకుంటే నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నావు. ఒళ్ళు మట్టి దగ్గర పెట్టుకొని మాట్లాడు. మర్యాదగా ఉంటే మర్యాదగా ఉంటాం. మాట జారిందా కబద్దారు, గుర్తుపెట్టుకోని చెప్పుకుంటా ఉన్నా. ఏదైనా కానీ పేదవాళ్ళు ఇబ్బంది పడితే మటుకు ఊరుకోను. నా ఆస్తి పోయినా పర్వాలేదు, మా పేదవాళ్ళు అందరూ కూడా బాగుండాలి, అందరూ కూడా సంతోషంగా ఉండాలా. ఇంకా ఎవరైనా ఇబ్బంది ఉన్నా కూడా నేను ఉన్నాను అని చెప్తుంది. మీ వాసన ఉన్నాను గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా అందరూ సాయం చేస్తాను, నా వంతు కృషి చేస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, మీరే మా సైన్యం, మీరందరూ కూడా సిద్ధంగా ఉన్నారా? డివిజన్లో చాలా మార్పు వచ్చిందని, ఎన్నికలు ఏకపక్షం అవుతాయని బాలినేని ప్రణీత్ రెడ్డి జోస్యం చెప్పారు. ఎప్పుడు రాని మెజారిటీ ఎన్నికల్లో వస్తుందని అన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల వల్ల ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నారని అన్నారు. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లు అభివృద్ధి ఎక్కడా అని ప్రశ్నిస్తున్నారని, సంక్షేమ పథకాలు అభివృద్ధి కాదా అని తెలిపారు. ఈ 2 నెలలు ప్రతి ఒక్కరూ కష్టపడి నాన్నను గెలిపించాలని కోరారు. అందుతో పాటు వాస్తవం చెప్తున్న చాలా మార్పు ఉంది ఈ ఏరియాలో. అర్థమవుతుంది, ఎలక్షన్ మ్యాక్సిమం వన్ సైడ్ అయిపోతుంది. ఈసారి బిలాల్ నగర్లో ఇప్పుడు 3 బలరాం కాలనీ అయినా బిలాల్ నగర్ అయినా పోయినసారి కంటే ఎక్కువ మెజార్టీ వస్తుంది. చాలా సంతోషంగా ఉంది 3 సార్లు రావటం మళ్ళీ పార్టీలోకి. అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, వైసీపీకి వెల్కమ్. మళ్ళీ మీ సొంత ఇంటికి వచ్చేసారు మీరు. ఆల్మోస్ట్ ఈ ట్రిప్స్ నగర్, బలరాం కాలనీ, బిలాల్ నగర్ అన్ని ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు పార్టీ వైసీపీలో జాయిన్ అయిపోతున్నారు. ఇంకా ఆల్మోస్ట్ ఎప్పుడు అని మెజార్టీ వస్తుంది నాకు తెలిసిన వరకు ఈసారి. ఎందుకంటే జగన్ అన్న స్కీమ్స్, ఆయన స్కీమ్స్ వల్ల చాలా మంది బెనిఫిట్ అయ్యారు. అభివృద్ధి లేదంటారు. పబ్లిక్కి డబ్బులు ఇవ్వడం అభివృద్ధి కాదా? వాళ్ళు బాగుపట్టే అభివృద్ధి కాదా అని పబ్లిక్ని సోంబేలు చేస్తా అంటున్నారు. అదే డబ్బులు ఉండేవాళ్ళు, వాళ్ళకి డబ్బులు ఇవ్వకపోతే పబ్లిక్ వాళ్ళు సోంబేర్లు అవుతున్నారు కదా. ఈరోజు అట్లాగే ఈరోజు ఇట్లా ఈ ప్రోగ్రామ్ చాలా బాగా చేశారు. మోసాన్న మీకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. చాలా బాగా చేశారు. రిసీవింగ్ అన్ని
ఈ పబ్లిక్ చూస్తేనే అర్థమవుతుంది మనకు నెక్స్ట్ సెలక్షన్ ఎట్లా ఉంటుందని. ఈ ఏరియాలోని ప్రతి ఒక్కరు వచ్చేస్తున్నారు ఇక్కడికి. ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరు దండం పెడుతుంటే చిరునవ్వుతో మళ్ళీ రిప్లై వస్తుంది నాకు. సో చాలా మంచిది మీరు రావటం. ఇంకా ఈ ఒక నెల ఇంకా కష్టపడి ఇంకా చాలా మంది మన పార్టీలో చేరుస్తానని కోరుకుంటూ, ఈ నాన్న విజయానికి బాగా సపోర్ట్ చేస్తానని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. బాలినేని శ్రీనివాసరెడ్డి గెలుపు కోసం నాకు అడ్డంకిగా ఉన్న వాలంటీర్ ఉద్యోగాన్ని వదిలేస్తున్నానని మేరీ తెలిపారు. టీడీపీ వారు ఇప్పటికే ఇబ్బందులు పెట్టారని, వాసన్న గెలుపు కోసం ఎవరినైనా ఎదిరించడానికి సిద్ధంగా ఉన్నామని, వాసన్న కోసం ప్రాణాలర్పించడానికైనా సిద్ధంగా ఉన్నామని అన్నారు. సమావేశంలో షేక్ సిలార్, కె రాము, పఠాన్ ఫిరోజ్ ఖాన్, గోరే, డాక్టర్ బాషా, యాసిన్, సికిందర్, అబ్దుల్ కయ్యూమ్, షేక్ ఇలియాద్, సిహెచ్ సంజీవరావు, ఎండి మసూద్, షేక్ మయీన్, సయ్యద్ బాజీబాబు తదితరులు వైఎస్ఆర్సీపీలో చేరారు. కార్యక్రమంలో 3వ డివిజన్ కార్పొరేటర్ గండు ధనలక్ష్మి మధు, 2వ డివిజన్ నాయకులు గాంధీ, వైసీపీ నాయకులు రవూఫ్, నగర అధ్యక్షుడు కటారి శంకర్, వైసీపీ క్లస్టర్ ఇన్ఛార్జ్ బొమ్మినేని మురళి, డివిజన్ అధ్యక్షుడు జాఫర్, ముస్లిం మైనార్టీ సెల్ జిల్లా నగర అధ్యక్షుడు సయ్యద్ జలీల్, షేక్ మున్నా, అధికార ప్రతినిధి డాక్టర్ షాకీర్, మహిళా విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నక్కల లీలాకుమారి, సుబ్బులు, శ్రీదేవి, జిల్లా అధికార ప్రతినిధి కావటి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. అయితే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ పెట్టిన సందర్భంగా ఎన్నికలకు సంబంధించిన కమిషనర్ గారు వార్డు వాలంటీర్ అనే వాళ్ళు ఎలక్షన్లో తిరగకూడదు, పార్టీ ప్రచారాల్లో పాల్గొనకూడదు అనేది ఒకటి విధులు నిర్వహించారు. దానికి సంబంధించి వాళ్ళకి నేను ఎదురవడం ఇష్టం లేక నేను వార్డు వాలంటీర్గా పనిచేస్తున్నాను కాబట్టి దాన్ని నేను ఉద్యోగం అనేది విరమణ చేస్తున్నానని మీ అందరి ముందు చెప్పుకుంటున్నాను. వాసన్న కోసం వాలంటీర్ కాదు, నాకు ఏది పోయినా పర్లేదు, నేను అన్నని గెలిపించుకోవడమే నా ఉద్దేశం. వాలంటీర్ అనేది కాదు, ఏ ఉద్యోగం అయినా కూడా నేను వదులుకుంటాను. అన్న కోసం, అన్నని గెలిపించడం కోసం, ఎవరి కోసమైనా నీ ఎవరితోటైనా ఎదురు తిరగడానికి సిద్ధంగా ఉన్నాను. నేను సంతోషిస్తున్నాను తల్లి. నీకు వాలంటీర్ లేకుండా ఈ వాసన ఉన్నాడు. నీకు ఎప్పుడు కూడా అన్నగా ఉంటాను తెలియజేసుకుంటా ఉన్నా. మళ్ళీ మన పార్టీ వస్తుంది, ఎందుకంటే నీకు వైభవం వస్తుందని కూడా ఈ సభాముఖంగా మీకు మాటిస్తున్నానమ్మా, సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా. సి విజిల్ యాప్ ద్వారా వస్తున్న ఫిర్యాదులు పరిష్కారం అవుతున్న తీరును కలెక్టర్లు నిరంతరం వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తూ ఉండాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా స్పష్టం చేశారు. ఎన్నికల సంబంధిత అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రకాశం భవన్ నుంచి కలెక్టర్ దినేష్ కుమార్తో పాటు జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణ, డిఆర్ఓ ఆర్ శ్రీలత పాల్గొన్నారు. ఓటర్లను ప్రభావితం చేసేలా వినియోగించే అవకాశం ఉన్న డబ్బు, ఇతర వస్తువులను సీజ్ చేసే విషయంలో ఎస్పీలతో కలెక్టర్లు సమన్వయం చేసుకోవాలని సీఈఓ పునరుద్ఘాటించారు. సెక్టార్ ఆఫీసర్లకు ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ అధికారం అప్పగించడానికి తక్షణమే ప్రతిపాదనలు పంపాలని కలెక్టర్లను ఆదేశించారు. ఎంసీసీ నివేదికలను సమగ్రంగా ప్రతిరోజు ఉదయం తమ దృష్టికి తీసుకురావాలని సీఈఓ స్పష్టం చేశారు. పెండింగ్ క్లెయిమ్లను త్వరగా పరిష్కరించాలన్నారు. జిల్లాలో ఫారం 6 దరఖాస్తులు 5850 ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. ఈ నెల 16వ తేదీ వరకు ఫామ్ 7 దరఖాస్తులు 884, ఫామ్ 8 దరఖాస్తులు 865 పెండింగ్లో ఉన్నట్లు తెలిపారు. వీటిని సత్వరమే పరిష్కరించడానికి చర్యలు తీసుకుంటున్నట్లు సమావేశంలో జిల్లా ఎన్నికల సూపరింటెండెంట్ శ్రీనివాసరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో మాగుంట కుటుంబం ఎప్పుడూ అందుబాటులో ఉంటుందని తెలుగుదేశం పార్టీ యువ నాయకులు మాగుంట రాఘవరెడ్డి అన్నారు. టంగుటూరు మండలంలోని అనంతవరం, వెలగపూడి, జయవరం, కాకుటూరు వారిపాలెం గ్రామాల్లో నిర్వహించిన బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ సూపర్ 6 కార్యక్రమాల్లో భాగంగా టీడీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి దామచర్ల సత్యతో కలిసి మాగుంట రాఘవరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్, అల్లూరి సీతారామరాజు విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. గతంలో తెలుగుదేశం పాలనలో గ్రామాల్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని, అదేవిధంగా ఎన్నికల తర్వాత గ్రామాల్లో సమస్యలను గుర్తించి వాటిని పరిష్కరించేలా పనిచేస్తానని రాఘవరెడ్డి తెలిపారు. రానున్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా బాలవీరాంజనేయ స్వామిని, ఎంపీగా నన్ను గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు, దేశంలో ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ అయితే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుండి నిధులు రాబట్టి నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో చదలవాడ చంద్రశేఖర్, బెజవాడ వెంకటేశ్వర్లు, కామినేని విజయకుమార్, కొండేపి అబ్జర్వర్ స్వాములు, జనసేన కోఆర్డినేటర్ మనోజ్ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ముందుగా జరగాలేనంటే మీరందరూ ఇప్పుడు 2 నెలలు కష్టపడి స్వామి గారిని, నన్ను గెలిపించుకొని చంద్రబాబు నాయుడు గారిని అక్కడ ముఖ్యమంత్రిగా చూడాలని మీరు కోరుకుంటే, మీరు కష్టంగా పనిచేస్తే అది జరుగుతుంది.
అది జరిగిన తర్వాత మీరు చెప్పినట్టుగానే ఇక్కడికి వచ్చి మీతో కూర్చొని మీకు ఏమేమి జరగాలో మేము కూర్చొని మాట్లాడుకొని చేయిస్తాము. ఇది ఇప్పుడే హామీ ఇస్తున్నాం మీకు. అది ఏం చేస్తాం అనేది ఈరోజు ఇలాకపోతున్నాం, కానీ మీతో వచ్చి కూర్చొని మీతో మాట్లాడి తప్పకుండా చేస్తాము. బాగుంట కుటుంబం కూడా ఎప్పుడూ మీకు అందుబాటులోనే ఉంటుంది. అది మీకు తెలిసిన విషయమే. మీరు ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా ఫోన్లో మాట్లాడచ్చు. ఏమైనా ఇబ్బందులు ఉన్నా మీరు చెప్పండి, మాకు ఎంతగా చేయగలుగుతాం మేము చేస్తాము. అందుకని మీకు అది ముందుగా అది కూడా హామీ ఇస్తున్నాం. ఇప్పుడు మీరు అదే విధంగా కష్టపడి ఈ 2 నెలలు మీరు ఏమేం చేయాలనో అవన్నీ చేసుకుంటే మనం మళ్ళీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో చూస్తాము. చూసిన తర్వాత ప్రధానమంత్రి గారు కూడా మోడీ గారితో కూడా పోయి మనం మాట్లాడుకొని మన రాష్ట్రానికి ఏమేమి అభివృద్ధికి కావాలో అవన్నీ కూడా మాట్లాడుకొని సెంట్రల్ ఫండ్స్ తీసుకొచ్చి మీకు అందరికీ ఉపయోగపడే వ్యక్తి. అతన్ని కూడా నిండు మనసుతోటి ఆశీర్వదించండి. ఒక మంచి ఎంపీగా ఈ నియోజకవర్గానికి ఉపయోగపడతాడని కూడా నేను తెలియజేసుకుంటూ, ఇంకా చాలా రోజుల తర్వాత మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం సంతోషంగా ఉంది. ఇంకా కేవలం 50 రోజులు మాత్రమే ఉన్నాయి ఎలక్షన్స్కి. మీరు మన పంచాయతీ ఎలక్షన్లో ఎంత కష్టపడతామో ఈ 50 రోజులు ఒక రాక్షసుడిని మనం ఏ విధంగా పోరాటం చేయాలో ఆ విధంగా మీరు పోరాటం చేయాలని కూడా తెలియజేస్తా ఉన్నా. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల వల్ల ప్రజలు సంతోషంగా ఉన్నారని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి సతీమణి సచీదేవి కోడలు శ్రీకావ్య అన్నారు. కలవపేటలోని 11వ డివిజన్లో స్త్రీ శక్తితో మమేకం కార్యక్రమం నిర్వహించారు. స్థానిక కార్పొరేటర్ గంగవరపు ప్రవీణ్ కుమార్ ప్రతి గడపకు తీసుకువెళ్లి పరిచయం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు. నగరంలో ఎప్పుడు లేని అభివృద్ధి జరిగిందని అన్నారు. మరోసారి బాలినేని శ్రీనివాసరెడ్డిని గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తామని అన్నారు. ఏ సమస్య వచ్చినా మేము ప్రజలకు ఎలవేళలా అందుబాటులో ఉంటామని భరోసా కల్పించారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షురాలు తమ్మినేని మాధవి, సువర్ణ, లీలాకుమారి, ఐజాక్, కృపా, కిరీటి, పట్రా సంజయ్, శివాజీ, రంజిత్ కుమార్, విజయ్ సింగ్, ఆల్ఫ్రెడ్, మనోరంజన్ తదితరులు పాల్గొన్నారు. ముందుకు రండి. ఉన్నాయి ఉన్నాను రా స్టేషన్ అన్నీ వస్తున్నాయి కదా. మే 13వ తేదీన జరిగే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ప్రతి ఒక్కరూ ఓటరు తమ ఓటును స్వేచ్ఛగా వినియోగించుకునేందుకు పోలీసు శాఖ తరపున ఒంగోలు సబ్ డివిజన్ పరిధిలో పటిష్టమైన ఏర్పాట్లు చేస్తున్నామని డీఎస్పీ కిషోర్ బాబు తెలిపారు. ఒంగోలు డీఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఒంగోలు సబ్ డివిజన్ పరిధిలో సమస్యాత్మక గ్రామాలు, పోలింగ్ కేంద్రాలను గుర్తించడం జరిగిందని డీఎస్పీ తెలిపారు.
గ్రామాలలో నిఘా పార్టీని ఏర్పాటు చేశామని, క్రైమ్ పార్టీ పోలీసులు ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటూ చర్యలకు ఉపక్రమిస్తున్నారన్నారు. ఇప్పటికే 600 మందికి పైగా బైండ్ ఓవర్ కేసులు నమోదు చేశామని చెప్పారు. జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి ఎన్నికల కమిషన్ ఆదేశాలను అనుసరిస్తూ ఎప్పటికప్పుడు పరిస్థితులను అధ్యయనం చేసి పై అధికారులకు నివేదికలు అందిస్తున్నామని అన్నారు. గ్రామాల్లో పోలీసు కవాతు నిర్వహిస్తూ ఎన్నికలకు ప్రజలను సమాయత్తం చేస్తున్నామని అన్నారు. ప్రజలు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలనే ఉద్దేశంతో ఒంగోలు పరిధిలో పూర్తిస్థాయి బందోబస్తు నిర్వహిస్తున్నామని చెప్పారు. మే 13న జరగబో సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ఒంగోలు సబ్ డివిజన్ పరిధిలో ఉన్నటువంటి సమస్యాత్మక గ్రామాలు, ప్రాంతాలు అన్నిటి మీద కూడా వాటిని ప్రత్యేకంగా గుర్తించి వాటి మీద ప్రత్యేకమైన నిఘా పెట్టడం కోసం, అదనపు సిబ్బంది నియమించడం కోసం ఆ ఏరియాలో ఉన్నటువంటి ఎవరైతే బ్యాడ్ ఎలిమెంట్స్ ఉంటారో వారందరినీ కూడా బైండ్ ఓవర్లు చేసి వారిని ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంది. పెట్రోలింగ్ కూడా నైట్ టైంలో కూడా అన్ని మొబైల్స్ కూడా నైట్ తిప్పుతూ ఉన్నాము. చెక్ పోస్టులు ఏర్పాటు చేశాము. ముమ్మర తనిఖీలు చేస్తూ ఉన్నాము. ఫ్లయింగ్ స్క్వాడ్లు, ఎస్ఎస్టీలు, స్టాటిక్ సర్వేలెన్స్ టీంలు, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ టీంలు అన్నీ కూడా రంగంలో దిగి ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడానికి శాంతి భద్రత విఘాతం కలగకుండా, ఎటువంటి అవకతవకలు లేకుండా, ఎటువంటి వివక్ష లేకుండా సక్రమంగా ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి ఓటరు కూడా, ప్రతి వయోజకుడు కూడా అందరూ కూడా తమ యొక్క పోలింగ్ కేంద్రంలోకి వెళ్ళి స్వేచ్ఛగా తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవటానికి పోలీస్ శాఖ తరఫున ఎస్పీ పరమేశ్వర రెడ్డి గారి ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నాము. ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని రకాలైనటువంటి ప్రికాషన్స్, చట్టరీత్యా ప్రికాషన్స్ ప్రాపర్గా తీసుకుంటూ చట్టరీత్యా చట్టానికి లోబడి ఎన్నికల సంఘానికి విధులకు ఏదైతే మార్గదర్శకాలు గైడ్ లైన్స్ ఉంటాయో, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయో వాటన్నిటిలో కూడా 100% పాటించేలాగా మేము ఒంగోలు సబ్ డివిజన్ ఉన్నటువంటి హోంగార్డ్ స్థాయి నుంచి పై స్థాయికి అందరూ కూడా ప్రతి ఒక్కరికి కూడా వీటిని ఏ విధంగా పాటించాలి, డూస్ డోంట్స్, చేయవలసినవి చేయకుండా అని విధాలు కూడా వారికి సిబ్బందిలో ప్రతి ఒక్కరికి కూడా తెలియజెప్పడం జరిగింది. ఆ విధంగానే మేము చేసుకుంటూ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి తెలియజేస్తాము. కాబట్టి ప్రజలు కూడా, రాజకీయ పార్టీలు కూడా, అందరూ కూడా, అన్ని డిపార్ట్మెంట్స్ కూడా అందరూ కూడా సమన్వయంతో, సహకారంతో ముందుకు వెళ్తున్నాము. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సమాచారం ఇచ్చిపుచ్చుకుంటూ ఎటువంటి మన ఒంగోలు పట్టణంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా శాంతి భద్రత రక్షించే ప్రతి ఒక్కరూ కూడా, ప్రతి పౌరుడు కూడా సహకరించాలని చెప్పేసి ఈ సందర్భంగా ఒంగోలు బార్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులుగా నాగిశెట్టి మోహన్ దాస్, ఏల్చూరి సురేంద్రలు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎన్నికల అధికారి పివి గుప్తా తెలిపారు. బార్ అసోసియేషన్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామినేషన్ల ఉపసంహరణ జరిగింది. అధ్యక్ష పదవికి 5 నామినేషన్లు వేసి 4 ఉపసంహరించుతున్నారని, కార్యదర్శి పదవికి 2 నామినేషన్లు వేసి 1 ఉపసంహరించుకోవడంతో ఇరువురు ఎన్నిక ఏకగ్రీవమైనట్లు ఎన్నికల అధికారి తెలిపారు. మిగిలిన 5 పోస్టులకు ఈ నెల 28వ తేదీ ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కోర్టు ఆవరణలో ఎన్నికలు జరుగుతాయన్నారు. సాయంత్రం 6 గంటల నుండి లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుందన్నారు. అనంతరం ఫలితాలను వెల్లడిస్తామని అన్నారు. ఏకగ్రీవంగా ఎన్నికైన నాగిశెట్టి మోహన్ దాస్ను పలువురు న్యాయవాదులు అభినందించారు. కార్యక్రమంలో ప్రస్తుత బార్ అధ్యక్షులు నల్లూరి సత్య శ్రీనివాసరావు, ఎన్నికల అధికారి, న్యాయవాదులు పాల్గొన్నారు. ఒంగోలు బార్ అసోసియేషన్కి జరిగేటువంటి 24-25వ సంవత్సరానికి జరిగే ఎన్నికల్లో 20వ తారీఖున, ఈ నెల 20వ తారీఖున నామినేషన్లు అనేటువంటి స్వీకరించడం జరిగింది. నిన్నటి రోజున ఈ నామినేషన్ల పరిశీలన అన్నీ జరిగినాయి. నామినేషన్ల పరిశీలనలో నామినేషన్లు వేసినటువంటి అన్నీ కూడా సరిగా ఉన్నాయని భావించడం జరిగింది. ఈ రోజున విత్ డ్రాయల్స్ అనేటువంటివి జరిగింది. ప్రెసిడెంట్ పోస్టుకి గతంలో 5 నామినేషన్ వేయడం జరిగింది. 5లో 4 విత్ డ్రాయల్ అవ్వడం జరిగింది. నాగిశెట్టి మోహన్ దాస్ గారు ఒక్కళ్ళే
నామినేషన్లో ఇది ఎన్నికల్లో ఉండటం జరిగింది. తర్వాత మిగిలినటువంటి సెక్రటరీ పోస్టుకు కూడా జనరల్ సెక్రటరీ పోస్టుకు సంబంధించి పేరు దువ్వూరి నాగేశ్వరరావు విత్డ్రాయల్ చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం ఏల్చూరి సురేంద్రబాబు ఒక్కడే జనరల్ సెక్రటరీ స్థానానికి ఉండటం జరిగింది. మిగిలినటువంటి వైస్ ప్రెసిడెంట్, లేడీ రిప్రజెంటేటివ్, జాయింట్ సెక్రటరీ, లైబ్రరీ సెక్రటరీ, ట్రెజరర్ పోస్టులకి కంటెస్ట్ అనేటువంటిది ఉండటం జరిగింది. ఈ 5 పోస్టులకు సంబంధించి 28వ తారీఖున ఈ నెల 28వ తారీఖున బార్ అసోసియేషన్ ఒంగోలు హాల్లో ఎన్నికల ప్రక్రియ అనేటువంటిది జరుగుతుంది. ఆ రోజు సాయంత్రమే కౌంటింగ్ జరగటం, ఎవరెవరు గెలిచారు అనేటువంటిది తెలియపరచడం జరుగుతుంది. దీపలత అనేటువంటి వాళ్ళిద్దరూ కంటెస్ట్లో ఉండటం జరిగింది. ఈ 5 స్థానాలకి గాను ఈ నెల 28, 3, 24న గురువారం రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎన్నికల ప్రక్రియ అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. మధ్యలో భోజన విరామ సమయంగా 2-2:30 మధ్యలో ఉంటుంది. మిగిలిన సమయం అంతా ఒంగోలు బార్ అసోసియేషన్లో సభ్యత్వం కలిగినటువంటి న్యాయవాదులందరూ ఓటు హక్కులో పాల్గొనేసేసి అందరూ ఎవరికి అభిప్రాయాన్ని వాళ్ళు తెలియజేయవలసిందిగా ఎన్నికల అధికారులుగా మేము కోరడం జరుగుతూ ఉంది. 2003 తర్వాత 2024లో మొట్టమొదటిసారిగా ఏకగ్రీవంగా ప్రెసిడెంట్ క్యాండిడేట్ని మా బార్ అసోసియేషన్ మెంబర్లందరూ, సభ్యులందరూ అంగీకరించినందుకు, అట్లాగే నాతో పాటు 4 మిత్రులు నామినేషన్లు వేసి కూడా సీనియర్గా నా మీద గౌరవం ప్రకటిస్తూ విత్డ్రా చేసినందుకు వాళ్ళకి నా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. అయితే ఇప్పటికీ గత 21 సంవత్సరాల్లో ఈ వృత్తిలో 3 దుడుగులతోటి వృత్తి సాగుతూ ఉంది. న్యాయవాద మిత్రులకు, క్లయింట్లకు, న్యాయమూర్తులకు అందరితో ఒక బార్ అసోసియేషన్ ఎలక్టెడ్ బాడీ చాలా చక్కగా సంయోజ్యంగా ప్రవర్తించాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు పెండింగ్ ఉన్న కేసులు కానివ్వండి, న్యాయవాదులకు ఉన్నటువంటి బార్ అసోసియేషన్లో రేపు 28వ తారీఖు జరిగే ఎలక్షన్కి సంబంధించి నామినేషన్ల ప్రక్రియ పూర్తయిపోయి నిన్న స్కూటీ ఈరోజు విత్డ్రాలకు పెడితే విత్డ్రాలో ఈరోజు ప్రెసిడెంట్ తరఫున 4 విత్డ్రా చేసుకున్నారు. నాగిశెట్టి మోహన్ దాస్ గారు ఎనానిమస్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సెక్రటరీ తరఫున నేను డిఎన్ఆర్ గారు వేస్తే డిఎన్ఆర్ గారు కూడా ఈరోజు విత్డ్రా అయ్యారు. సో నాకు సెక్రటరీ పోస్ట్కి నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు బార్ అసోసియేషన్ తరఫున నా మీద నమ్మకం ఉంచి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి న్యాయవాద మిత్రులకి మరియు మెంబర్స్ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈ సంవత్సరం బార్ అసోసియేషన్ తరఫున ఈ జూనియర్ న్యాయవాదులందరినీ ఒక ఏకతాటిగా, అంటే కొత్తగా వచ్చేటువంటి వాళ్ళకి వాళ్ళు కూడా ఈ ప్రొఫెషన్లో నిలదొక్కోవాలి కాబట్టి వాళ్ళకి జడ్జి గారితో మన ప్రెసిడెంట్ వీళ్ళ సహకారం తీసుకొని జూనియర్ న్యాయవాదులందరినీ వాళ్ళ పేర్లు అవన్నీ తీసుకొని జడ్జి గారి తరపు నుంచి వాళ్ళకి ఏదన్నా సహాయ కమ్మపాలెంలోని ఆసియం వృద్ధాశ్రమంలో యువనేత బాలినేని ప్రణీత్ రెడ్డి వృద్ధులకు దుస్తులు పంపిణీ చేసి అన్న సంతర్పణ చేశారు. వృద్ధాశ్రమం నడపడం చాలా గొప్ప విషయమని అన్నారు. వృద్ధాశ్రమానికి నా వంతు సహాయ సహకారాలు ఎళవేళలా ఉంటాయని పేర్కొన్నారు. దాతలు ఇలాంటి వృద్ధాశ్రమాలను సందర్శించి వారి సహాయం కూడా అందించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వృద్ధాశ్రమ వ్యవస్థాపకురాలు లీలారాణి, వైసీపీ నాయకురాలు లీలాకుమారి, మేరీ, ఆదిలక్ష్మి, సల్మా, అనిత తదితరులు పాల్గొన్నారు. దగ్గరగా ఉండి చూడు. ఇటు చూడండి. వెళ్ళండి. లోపల పెట్టారని
అంకుల్ ఒక్క నిమిషం ఆగండి అంకుల్. ఏడి రండి, చేస్తారండి చేస్తారండి, చిన్నగా రండి. రామారా రండి. అంకుల్ తీసుకోండి. రోజు లీలా రాణి గారి ఆహ్వానం మేరకు ఇక్కడ రావడం జరిగింది. ఫస్ట్ టైం నేను ఈ ఓల్డ్ ఏజ్ హోమ్ చూశాను. ఈ పరిస్థితి ఇట్లా ఎలా ఉందో చూశాను. వాస్తవంగా చాలా గొప్ప పని చేస్తున్నారు ఆమె లీలా గారు. ఇక్కడ సిచ్యువేషన్ చూసి నేను కూడా కన్ఫామ్గా ఏదో హెల్ప్ చేద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇక్కడ చాలా గొప్ప విషయం. ఇలా ఎక్కువ పిల్లలు వదిలేసిన పెద్దోళ్ళందరినీ చూసుకోవటం చాలా గొప్ప విషయం ఇక్కడ. సో వీళ్ళకి కన్ఫామ్గా మనం ఏదో సాయం చేయాలి. ఒంగోలు ఎవరైనా, నేను ఒక్కనే కాదు, ఇంకా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కన్ఫామ్గా ఇక్కడికి వచ్చి హెల్ప్ చేస్తే బాగుంటుంది. బికాస్ వాళ్ళు ఇబ్బందిలో ఉన్నారు. ఎక్కువ ఎవరు హెల్ప్ చేయట్లేదు వాళ్ళకి కూడా. సో ఆమె సింగిల్ హ్యాండెడ్గా చేస్తుంది కాబట్టి మనం కూడా ఒక హెల్పింగ్ హ్యాండ్గా ఉంటే బాగుంటుంది. సో ఒంగోలు ప్రజలందరూ ఎవరైనా హెల్ప్ చేసే పొజిషన్లో ఉంటే ప్లీజ్ ముందుకు వచ్చి హెల్ప్ చేయండి. నేను కూడా ఏదో చేస్తాను కానీ మాటిస్తాను. ఓల్డ్ ఏజ్ హోమ్ పెట్టి ఉన్నాను. 3 years అవుతుంది పెట్టి. 25 మందిని పోషిస్తున్నాను. నేను ప్రైవేట్గా ఆర్ఎంపీ డాక్టర్గా చేస్తూ వీళ్ళకి నేను సేవలు కొనసాగిస్తున్నాను. అమ్మ ఆశయం నెరవేరుస్తున్నాను. అమ్మ చనిపోయింది. అమ్మ కూడా అంతకుముందు సోషల్ వర్క్ చేస్తుండేది. అందుకనే ఆశయం వృద్ధాలయం అని పెట్టుకున్నాను పేరు. నేను అద్దెలు కట్టుకుంటా ఇట్లా 3 years నుంచి చేస్తున్నాను. సారు ఏదన్నా సహాయం చేస్తే ఇంకా కొంచెం ముందుకు వెళతాను. వీళ్ళకి నేను ఎవరు నాకు సహాయం లేకుండా నేనే చేసుకుంటున్నాను కాబట్టి ఇంకా కొన్ని సహాయాలు మీరు అందిస్తే, ఇంకా కొంతమంది దాతలు ముందుకు వస్తే నేను కొంచెం ముందుకు వెళ్తాను సార్. ఒంగోలులోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ ఆర్నట్ 24 సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఒంగోలు క్యాంపస్కి సంబంధించి 2 బ్రాంచీలకు చెందిన 4000 మంది విద్యార్థులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు. డైరెక్టర్ భాస్కర్ పటేల్ విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించి వారిని అభినందించారు.
సంయుక్త కిసాన్ మోర్చా కార్మిక సంఘాల ఐక్యవేదిక ఇతర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన యువ కిషోరం సయ్యద్ భగత్ సింగ్ రాజ్గురు సుఖదేవుల 93వ వర్ధంతి సందర్భంగా ఒంగోలు ప్రెస్ క్లబ్లో నివాళులర్పించారు. దేశమాత దాస్య శృంఖలాలు తెంచేందుకు 24 ఏళ్ల వయసులోనే ఉరికంబం ఎక్కిన ధీరోద్ధాత్తుల జీవితాలను యువత స్ఫూర్తిగా తీసుకోవాలని వక్తలు కొనియాడారు. భగత్ సింగ్ పుట్టిన గడ్డ నుంచి రైతాంగ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతుందని అన్నారు. నేడు ఈ దేశ పాలకులు బ్రిటిష్ పాలకుల కంటే దుర్మార్గంగా పాలిస్తున్నారని అన్నారు. కార్మికులు, రైతులు, ఉద్యోగులు, విద్యార్థులు ఎవ్వరూ సుఖంగా లేరని అన్నారు. దేశంలోని యువత ఆ త్యాగమూర్తుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో చుండూరి రంగారావు, పమిడి వెంకట్రావు, రాజగోపాల్ రెడ్డి, మోహన్ రావు, వీరారెడ్డి, కంకణాల రమాదేవి, సుబ్బారావు, రాజశేఖర్, పివిఆర్ చౌదరి, కొత్తకోట వెంకటేశ్వర్లు, కంకణాల ఆంజనేయులు, ఎస్కే మాబు, బాలకోటయ్య, అజయ్ బాబు, రఘురాం, చొప్పర జాలన్న తదితరులు పాల్గొన్నారు. జోహార్ కామ్రేడ్ భగత్ సింగ్, జోహార్ కామ్రేడ్ రాజ్గురు, జోహార్ సింగ్, స్వాతంత్రోద్యమ అమరవీరులు, యువ కిషోరాలు కామ్రేడ్ భగత్ సింగ్, రాజ్గురు, జోహార్ అమరవీరులకు అనన్య సూరుడా అమర జీవి భగత్ సింగ్ అందుకో నా సలాం అమర వీరుడా భగత్ సింగ్ అమర వీరుడా అనన్య సూరుడా అమర జీవి భగత్ సింగ్ అందుకో నా సలాం ఓ అమర వీరుడా భగత్ సింగ్ ఓ అమర వీరుడా. దేశం స్వేచ్ఛ స్వతంత్రాలను పొందడం ద్వారానే ఈ దేశ ప్రజల యొక్క అభ్యున్నతికి అవకాశం ఉందని భావించినటువంటి ప్రాణాల సైతము తృణప్రాయంగా త్యజించి ఈ దేశపు గౌరవాన్ని శిఖరాయమానంగా నిలబెట్టినటువంటి మహనీయులైనటువంటి భగత్ సింగ్, సుఖదేవ్, రాజగురువుకి ప్రణామాలు చేస్తూ ఈ సందర్భంగా ఇక్కడ అధ్యక్షవర్గంగా వ్యవహరిస్తున్నటువంటి రాజశేఖర్ గారు, రమాదేవి గారు, లెనిన్ గారు ఈ సభను సజావుగా నడిపించడంలో విజయం సాధిస్తారని, మీ అందరి మనవులు పొందుతారని ఆకాంక్షిస్తారు. మానసయ్యపై ఉండవలసి వచ్చింది, త్వరకు మానేసడం కూడా జరిగింది. దాన్ని చాలా తీవ్రమైనటువంటి అవమానంగా భావించినటువంటి ఈ మహనీయులు దేశానికి అవమానం చేశారు. ఈ పోలీసు వాళ్ళు, ఈ ఇంగ్లీష్ వాళ్ళు యావత్తు 30 కోట్ల ప్రజానీకం యొక్క మనసుల్లో నిండినటువంటి నాయకత్వాన్ని ఇంత ఘోరంగా గమనితో మానవత్వం అనే దానికి ఎక్కడ తావులేనటువంటి పద్ధతుల్లో నాశనం చేస్తారా? మిమ్మల్ని చంపడం ద్వారా ఈ దేశపు గౌరవాన్ని నిలబెట్టుకుంటామని ప్రతిజ్ఞ భూమి ఆ భారతీయ స్ఫూర్తితోటి నిజమైన స్వాతంత్రం కోసం పోరాడి అసలు వచ్చినటువంటి భగత్ సింగ్ వర్ధన్ సభని జరుపుకోవడం, ఇందులో ప్రధానంగా నగరంలో ఉన్నటువంటి ప్రజా సంఘాల నాయకుల్ని, అన్ని వర్గాల ప్రజల్ని ఆహ్వానించడం మంచి పరిణామం భావిస్తూ ఉన్నాం. ముందుగా ఎస్కేఎం వారికి, ఇక్కడ ఉన్నటువంటి విద్యా సంఘాలకు మేము తెలియజేస్తూ, మీరు ఇచ్చినటువంటి పిలుపుల్ని మన భవిష్యత్తులో మరింత ముందు తెలియజేస్తూ అందరూ కూడా మాట్లాడండి.
ప్రధానంగా ఇవాళ దేశంలో వస్తున్న మార్పులు, దేశంలో నరేంద్ర మోడీ వచ్చిన తర్వాత దేశ రైతాంగం పట్ల, కార్మికుల పట్ల చేస్తున్నటువంటి నిరంకుశ వ్యతిరేకంగా ఆయన ఈ కొద్ది కాలంలోనే అసలు ఈ వ్యవస్థని, ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని అధ్యయనం, అవగాహన చేసుకొని ఆ చిన్న వయసులోనే ఈ భారతదేశానికి మార్క్సిస్ట్ వ్యవస్థే దీనికి పరిష్కారం అనేటువంటి అభిప్రాయానికి కూడా రాగలిగారు. ఇది ఆ చిన్న వయసులో ఆయన నేర్చుకున్నటువంటి పాఠాలని మనం దాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి. ఒంగోలులోని రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్లో చదివే విద్యార్థులు తమ మేధస్సుకు మరింతగా పదును పెట్టి వినూత్నమైన ఆవిష్కరణలు తయారు చేస్తున్నారు. ఆర్నట్ 24లో భాగంగా నిర్వహించిన టెక్ ఫెస్ట్లో తమలోని టెక్నాలజీని ప్రదర్శించారు. ఇక్కడ చదివే విద్యార్థులు వివిధ రకాల ప్రాజెక్టులను రూపొందించి ఔరా అనిపించారు. ఈ ప్రాజెక్టులను డైరెక్టర్ భాస్కర్ పటేల్ సందర్శించి విద్యార్థులను అభినందించారు. సెకండ్ ఇయర్ మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్థులు తయారు చేసిన 3D ప్రింటర్ 3D ప్రోడక్ట్ ఔరా అనిపించింది. కంప్యూటర్ డిజైన్తో రాకెట్ లాంచర్లను ఏ విధంగా తయారు చేస్తారో తమ ప్రదర్శన ద్వారా తెలియజేశారు. 3D ప్రింటర్స్ 3D ప్రొడక్ట్స్ను డైరెక్టర్ భాస్కర్ పటేల్ సందర్శించి విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించడం విశేషం. In CATIA SolidWorks, we made 3D designs. NASA 4415. This board we made big size. More accurate. Preloaded G-codes? Yes, sir. So based on the design, the G-code, the software will create the. That's what I'm saying. So you have got specified number of G-codes. పాస్ట్ 3-4 ఇయర్స్ నుంచి ప్రాజెక్ట్స్ చేస్తూ ఉన్నాము. అయితే ఏ ప్రాజెక్ట్ చేసినా సరే అది కొంచెం కాంప్లెక్స్గా ఉందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎయిర్ప్లేన్ తయారు చేయాలి. ఎయిర్ప్లేన్ యొక్క వింగ్ అనేది ఎయిర్ప్లేన్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ని డిసైడ్ చేస్తుంది. ఎయిర్ప్లేన్ యొక్క వింగ్ ఈ షేప్లో ఉంటుంది. ఈ షేప్ అనేది మనము పేపర్ మీద గీనికి లేదు. ఇలాంటివి మరి ఎలా తీసుకొస్తాము అంటే 3D ప్రింటర్ అని చెప్పి ఇలాంటి ఒక మిషన్ ఉంటుంది. ఇది ఏం చేస్తుంది అంటే మేము CATIA SolidWorks లాంటి 3D మోడలింగ్ చేసి సాఫ్ట్వేర్స్ వాడతాము, ప్రొఫెషనల్ సాఫ్ట్వేర్స్. దాని ద్వారా మేము 3D మోడల్ తయారు చేసి దాన్ని మేము స్లైసర్ అనే ఒక సాఫ్ట్వేర్కి ఇస్తాము. ఇది ఏం చేస్తుంది అంటే మేము చేసిన 3D మోడల్ని G-కోడ్లో కన్వర్ట్ చేస్తుంది. G-కోడ్ అనేది మామూలుగా CNC మెషిన్కి వాడతారు, అది మేము రాయాలి. కానీ సాఫ్ట్వేర్ ఏం చేస్తుందంటే దానికి అదే జనరేట్ చేస్తుంది. చేసిన తర్వాత మేము 3D మోడలింగ్లోని ఇది ఎంత థిక్నెస్ ఉండాలి, ఎంత లెంత్ ఉండాలి అవన్నీ ఇచ్చేస్తాము. ఇచ్చిన తర్వాత ఇది G-కోడ్ కింద కన్వర్ట్ చేసి ఆ G-కోడ్ని మేము 3D ప్రింటర్కి ఇస్తాము. అయితే దీన్ని మేము ఒక USB పెన్ డ్రైవ్లోని పెట్టి చేయొచ్చు, లేదు అంటే మామూలుగా ఒక USB కేబుల్ ఉన్నా సరే. చేసిన తర్వాత మనం ఆన్ చేస్తే థిక్నెస్ బేస్ చేసుకొని, క్వాలిటీ బేస్ చేసుకొని మనకి ఎంతసేపు పడుతుంది, ఎంత మెటీరియల్ పడుతుంది, ఇవన్నీ 3D ప్రింటర్ చూసుకుంటుంది. టైం టేకెన్ ప్రాసెస్ కానీ చాలా ప్రిసైజ్గా. ఇది నాకు 6mm థిక్నెస్తోనే చాలా పనిచేసింది. ఇది రాకెట్కి యూజ్ చేసే నోస్ కోన్. ఈ రాకెట్కి యూజ్ చేసే నోస్ కోన్కి ఈ చిన్న హోల్తో సహా అన్నిటినీ ప్రింట్ చేస్తుంది. ఇది 2mm హోలే ప్రిసైజ్గా చేస్తుంది. ఇది చేయడానికి 9 hours పట్టింది. ఇది 3D మోడలింగ్ 3D ప్రింటింగ్ కావాల్సిన ఫిలమెంట్. ఈ ఫిలమెంట్ యొక్క పని ఏంటి అంటే ఈ మెటీరియల్ ఏదైతే ఉందో ఇదేమవుతుంది అంటే ఈ ఫిలమెంట్ ద్వారా వెళ్ళి ఇక్కడ అది టెంపరేచర్ 200 degrees వరకు హీట్ ఎక్కి, ఇది 50 degrees వరకు హీట్ ఎక్కి ఈ మోటార్స్ ద్వారా కంట్రోల్ అయ్యి మనకి 3D ప్రింటింగ్ జరుగుతుంది. దీనికి యూజ్ చేసే మెటీరియల్ PLA, పాలీలాక్టిక్ యాసిడ్. మనకి ఇది మార్కెట్లోని కేజీ 1000 కింద పడుతుంది కూడా. ఇది ఏంటంటే మనకి మామూలుగా బాక్స్ లోపలికి, ఒక క్యూబాయిడ్ లోపలికి మనం ఈ స్పియర్ని దొరచలేము.
ఇది ఏం చేసాము అంటే ఇలాగే ప్రింట్ చేసాము. అంటే ఈ ముందు బాక్స్ క్యూబాయిడ్, క్యూబాయిడ్, క్యూబ్, సర్కిల్, స్పియర్ రెండు ఒకేసారి ప్రింట్ అవుతాయి, లోపలే ప్రింట్ అవుతాయి. ఇంకా ఇది ఎవరికైనా ఫ్యూచర్లో ఎవరికైనా సర్వీసెస్ కావాలన్నా కూడా ప్రొవైడ్ చేస్తాం. అంటే వేరే వాళ్ళకి ఎవరికైనా వాళ్ళ డిజైన్స్ పంపిస్తే ప్రింట్ చేసి వాళ్ళకి కూడా ఇస్తాను. ఇంకా మా కాలేజ్ వాళ్ళకి మా ఫ్రెండ్స్ కూడా మీకు చేయాలి. మీకు ఆలోచన ఎందుకు వచ్చింది ఇలా ఇదే చేయాలని? ఎందుకంటే ఇది చాలా అవసరం. అంటే ఒక కాలేజీలో ఒక మెకానికల్ ఇంజనీరింగ్ చేయాలనుకునే వాళ్ళకి డిజైనే కదా బేసిక్ అనేది డిజైన్. ఆ డిజైన్ అనేది మనం ఓన్లీ క్యాడ్లోనే చేసి లేకుంటే అట్టముక్కల్లో చేస్తే మనకి ఏం ఉపయోగం. అంటే దాన్ని మనం ఎలా ఎగ్జిక్యూట్ చేయగలం. యాక్చువల్లీ గేర్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. మెటల్తో గేర్స్ ఉంటాయి. అది మెటల్ గేర్స్ అనేవి చాలా కాస్ట్లీ ఉంటాయి. అవి కూడా మార్కెట్లో ఎక్కడ దొరకవు, చాలా కాస్ట్లీ కూడా ఉంటాయి. బట్ ఈ మెకానిజమ్స్ మేము చదివేవన్నీ కూడా అప్లై చేయాలంటే ఆ గేర్స్ ఇవన్నీ కూడా మనకి డిజైన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ డిజైన్స్ అనేవి ఇప్పుడు మనం అట్టముక్కలతో చేయకుండా అంటే వర్కింగ్ మోడల్స్ అనేవి 3D ప్రింటింగ్తో మనం బాగా చాలా ప్రిసైజ్గా వర్క్ అయితే చూపించవచ్చు. అంటే ఐడియాస్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఉపయోగపడుతుంది. భవిష్యత్తులో ఏం కావాలనుకున్నారు ఇద్దరు? నేనైతే ఇస్రోలో పనిచేయాలి. డిఆర్డిఓలో సైంటిస్ట్. యాక్చువల్లీ మా డైరెక్టర్ సార్ ఏం చెప్తారు అంటే మేము ఏం చదివినా సరే ఆయన మాకు మంచి పనులు చేసిస్తారు. బట్ మెకానికల్ అంటే డిజైన్స్ ఏవైతే చేస్తామో, డిజైన్స్ మీద అనాలిసిస్ ఏదైతే చేస్తామో అది మేము ప్రాక్టికల్లోకి తీసుకురావాలి. ఒక మంచి ప్రోడక్ట్ని మనం రాసాము, పేపర్లో రాసాము అంటే దేనికి పనికిరాదు. అదే పేపర్లో రాసింది బయటికి తీసుకొస్తేనే సమాజానికి పనికొస్తుంది. మా తరపున ఈ క్యాంపస్ మీకు ఏ విధంగా మీకు ఫీడ్బ్యాక్ వస్తుంది? క్యాంపస్ నుంచి మీరు ఇలాంటి ప్రాజెక్ట్స్ చేయడానికి వాళ్ళ నుంచి ఎప్పుడు సపోర్టింగ్. మా క్యాంపస్లో నెక్స్ట్ ఇయర్ కల్లా ఒక పెద్ద 3D ప్రింటర్ వస్తుంది. చిన్న పెద్ద లెవెల్ 3D ప్రింటర్ వస్తుంది. ఇక ఫైనల్ ఇయర్ మెకానికల్ ఇంజనీరింగ్ విద్యార్థులు తయారు చేసిన ఎలక్ట్రికల్ బగ్గీ బహుళ ప్రయోజనాలు కలిగి ఉంది. రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జీ టెక్నాలజీస్ ఒంగోలు మెయిన్ బ్రాంచ్ విశాలవంతమైన వాతావరణంలో కలిగిన ఉంది. ఇక్కడ 3000 మంది వరకు విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. అయితే వివిధ రకాల వస్తువులను లైబ్రరీ నుండి పుస్తకాలను తీసుకురావడంలో ఇబ్బంది పడుతూ వస్తున్నారు. దీనికి గమనించిన ఇక్కడ విద్యార్థులు ఎలక్ట్రికల్ బగ్గీ వాహనాన్ని తయారు చేసి విద్యార్థులతో పాటు అధ్యాపకుల మన్ననలను అందుకున్నారు. ప్రత్యేకంగా తయారు చేసిన ఈ బగ్గీకి 2 గంటలు ఛార్జింగ్ పెడితే 6 గంటలు పనిచేస్తుందని తెలిపారు. నా పేరు షేక్ దర్యావలి అండి, ఫైనల్ ఇయర్ మెకానికల్ IIIT ఒంగోలు నుంచి. ఇది వచ్చేసి బ్యాటరీ ఎలక్ట్రికల్ వెహికల్, మనకి బేసిక్ ఎలక్ట్రికల్ వెహికల్ 42 వోల్ట్స్ బ్యాటరీతో తయారు చేసాము. మన కాలేజ్లో నీడ్స్కి చిన్న గూడ్స్ తయారు చేయడానికి, హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్కి కొంచెం హెల్ప్ఫుల్గా అవుతుందని దీన్ని తయారు చేశాము. ఈ ఆలోచన అనేది కాలేజ్లో ఏదైనా మనకు చిన్న గూడ్స్ ఉన్నప్పుడు తీసుకురావాలన్నా, ఏదైనా ఇలాంటి ప్రాజెక్ట్స్ ఎక్స్పోజ్ జరుగుతున్నప్పుడు టూల్స్ కానీ ఏమైనా తీసుకురావాలన్నా కానీ ఇబ్బంది అవుతుంది. బైక్స్తో తీసుకురాలేకపోతున్నాం. సో ఇలాంటి ఒక వెహికల్ అనేది మనకుంటే కాలేజ్ అన్ని బ్రాంచెస్కి అన్ని పర్పస్ల మీద యూజ్ అవుతుందని చెప్పి ఈ థాట్ ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. నా పేరు షేక్ అన్వర్ బాషా, నేను మెకానికల్ ఈ ఫైనల్ ఇయర్ నుంచి. ఈ ఆలోచన రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇక్కడ కాలేజ్లో లోపల ఉండే వెహికల్స్, ఈ వెహికల్ కాలేజ్ లోపల పర్పస్ కోసమే. దీనికి నార్మల్గా డీజిల్ వెహికల్ అయితే డైలీ బయటికి వెళ్ళి ఆయిల్ తీసుకురావాలి, వాటి కోసం వేరే ఛార్జెస్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి మేము ఇలా బ్యాటరీ వెహికల్ చేస్తే మనమే ఇక్కడ ఛార్జ్ చేసుకోవచ్చు, కాలేజ్లోనే వర్క్ చేసుకోవచ్చు, ఏదన్నా యూజ్ అయ్యిద్ది కాలేజ్లో వాళ్ళకి అనుకొని చేసాము. నా పేరు సోమశేఖర్ అండి, నేను ఫైనల్ ఇయర్ మెకానికల్ ఇంజనీరింగ్. దీనికోసం వచ్చేసరికి మనకి 3 months టైం పట్టింది సార్. వెహికల్ చేయడానికి కానీ లేదా బ్యాటరీ స్పెసిఫికేషన్స్ కానీ. బ్యాటరీ వచ్చేసరికి మనకి లిథియం యాసిడ్ బ్యాటరీ వాడతాము. ఇదేంటంటే 48 voltage 48 voltage అప్ టు మనకేంటంటే మ్యాక్సిమం డిశ్చార్జ్ లెవెల్ అనేది 47.7 వరకు వోల్టేజ్ ఉంటుంది, డిశ్చార్జ్ వోల్టేజ్ అనేది. సో ఇది ఛార్జింగ్ కెపాసిటీ వచ్చేసరికి మనం 2 hours ఛార్జింగ్ చేస్తే 6 hours కెపాసిటీ వస్తుంది. ఇప్పుడైతే ప్రజెంట్ 5 hours కెపాసిటీ వస్తుంది మనకి. సో ఈ విధంగా మన కాలేజీలో పర్పస్కి నీడ్స్కి వాడుకుందామని చెప్పి దీన్ని చేద్దామని చెప్పి అందరం అనుకున్నాం సార్ ఈ ఐడియాని. ఎన్ హరినరసింహులు, మెకానికల్ ఫైనల్ ఇంజనీరింగ్. ఫస్ట్ ఈ ఐడియా రాగానే మేము HOD సార్తో డిస్కషన్ చేసిన తర్వాత అంటే
ఆయన నాలెడ్జ్ని యూజ్ చేసుకొని అంటే ఏ విధంగా మా ఐడియాని ఇంప్లిమెంట్ చేయొచ్చు అంటే ఎక్స్పీరియన్స్ కదా సార్, వాళ్ళ సలహాలు తీసుకొని తర్వాత డైరెక్టర్ సార్కి లెటర్ రాసి సార్ మేము విధంగా మా దగ్గర ఈ ఐడియా ఉంది, ఇది క్యాంపస్ కూడా ఉపయోగపడుతుంది అని చెప్పి ఫండ్ కోసం సార్కి లెటర్ రాయడం జరిగింది. సార్ దాని గురించి మళ్ళీ మమ్మల్ని పిలిచి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే మా ఐడియాని ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేయండి. మేము అక్కడ బాగానే ఎక్స్ప్లెయిన్ చేసాం. సార్ మా ఐడియా నచ్చింది, ఫండ్ కూడా త్వరగానే రిలీజ్ చేశారు. రిలీజ్ చేసిన తర్వాత మేము వీటికి స్పెసిఫికేషన్స్ మాతో పాటు మా హెచ్ఓడి సార్ మా గైడ్ సహాయం తీసుకొని ఏ విధంగా మెటీరియల్స్ యూజ్ చేయాలి, తర్వాత ఏ ప్రిన్సిపల్స్ అంటే న్యూ ప్రిన్సిపల్స్ ఏవైతే యాడ్ చేస్తే ఈ వెహికల్కి యూజ్ అవుతుంది అని వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకొని కంప్లీట్ చేసాం సార్. అంటే యాక్చువల్గా వెహికల్ జనరల్గా వచ్చేసి బయట వచ్చి ఎలక్ట్రికల్ వెహికల్ ఇంకా ఉన్నాయి, అంటే కంప్లీట్గా ఇంకా వర్కింగ్లోకి రాలేదు, ఉన్నాయి. బట్ ఫారిన్ కంట్రీస్లో మటుకు కంప్లీట్గా వచ్చేసింది. బట్ మన దగ్గర మటుకు ఇంకా రాలేదు. ఏంటంటే ఈ ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకోవడం మెయిన్ కారణం అంటే పొల్యూషన్ ఆల్రెడీ ఎక్కువగా ఉంది. ఎలక్ట్రిక్ వెహికల్ పొల్యూషన్ కంప్లీట్గా రెడ్యూస్ చేయకపోయినా కానీ కొంతవరకు రెడ్యూస్ చేయొచ్చు. సో మెయిన్ రీజన్ వచ్చేసి పొల్యూషన్ కంట్రోల్ కోసమే ఎలక్ట్రిక్ వెహికల్ అనేది చేస్తాం. ఇంకోటి మనకు పెట్రోల్ అనేది రెడ్యూస్ అయిపోతున్నాయి ఎక్కువగా వాడడం వల్ల. సో మనకు ఆల్టర్నేటివ్ ఎనర్జీస్ని యూజ్ చేసుకొని ఈ బ్యాటరీ ఇంకా మేము వచ్చేసి ఇంకా మోడిఫై చేయాలనుకున్నాం, అంటే సోలార్ ప్లాంట్స్ పెట్టి చేయాలనుకున్నాం. అది ఇంకా అంటే నెక్స్ట్ మా జూనియర్స్కి అసైన్ చేద్దాం అనుకుంటున్నాం. అంటే మేము వెళ్ళిపోతాం, వాళ్ళు సోలార్ అంటే రెన్యూవల్ ఎనర్జీస్ కదా. సో అది యూజ్ చేశారంటే ఇప్పుడు మనకు ఎలక్ట్రికల్ ఖర్చు కూడా ఉండదు, మనకు ఎలక్ట్రికల్ బిల్ కానీ అవసరం ఉండదు. ఇలా ఎండలో పెట్టినప్పుడు దానివల్ల రీఛార్జ్ అవుతుంది, వర్క్ అవుతుంది. సో ఇప్పుడు ఇంకా ఈ రెన్యూవల్ ఎనర్జీ ఎలక్ట్రికల్ కాకుండా విండ్ ఎనర్జీ మీద కూడా మా జూనియర్స్ వర్క్ చేస్తున్నారు. మా దగ్గర మేము కూడా వాళ్ళతో కొలాబరేట్ అవుతున్నాం. మేము ఒకవేళ ఫైనల్ ఇయర్ అయ్యి బయటకు వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళకి ఏమైనా హెల్ప్ కావాలంటే మేము కంపల్సరీ చేస్తాం, డైరెక్షన్ ఇస్తాం. అది దానికోసమే సార్, దానికన్నా ఆనందమే ఉంటుంది సార్. మేము కాలేజీలో తయారు చేసింది ఇలా మనకి మన స్టూడెంట్స్కి ఉపయోగపడుతుంది, మన కాలేజీకి ఉపయోగపడుతుంది అనుకుంటే అది మనకి ఎనర్జీ వాడుకోకుండా అంటే మనీ పెట్టకుండా సోలార్ ఎనర్జీ పెట్టి ఆ ప్లాన్తో నెక్స్ట్ ఇయర్ ఫ్యూచర్ అలా ఇంప్లిమెంట్ చేస్తే దానికన్నా హ్యాపీనెస్ ఏమన్నా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది సార్. గూడ్స్ అంటే మన లైబ్రరీ యూజెస్కి వాడుకోవచ్చు, బుక్స్ అలాంటి వాటికి బైక్స్ మీద లేదంటే మోసుకొని వెళ్ళటం అలాంటి చిన్న చిన్న గూడ్స్ కోసం పెద్ద పెద్ద వెహికల్స్ అయితే వాడలేము. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న వెహికల్ అయితే వాటికి బాగా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఇప్పుడు దీంతో మా జూనియర్స్కి ఒక మోడల్ అనేది ఇచ్చామనుకుంటున్నాము. రేపు మేము పాస్ అవుట్ అయి వెళ్ళిన తర్వాత లేదంటే మాకున్న ఈ 1.5 మంత్లో కావచ్చు దీనికి బాడీ ఫ్రేమ్ ఇవన్నీ తయారు చేసి సోలార్ ఎనర్జీ పెడదామని చెప్పి థాట్ ప్రాసెస్లో ఉన్నాము. డైరెక్టర్ సార్ వరకు ఆ ప్రాసెస్ వాళ్ళు ఆ థాట్ చెప్తే సో దట్ మాకు ఫండింగ్ వెంటనే వస్తుంది, సోలార్ ప్రాజెక్ట్ కూడా స్టార్ట్ చేసేస్తాము. ఇక సివిల్ ఇంజనీరింగ్ విద్యార్థులు హైడ్రాలిక్ చెక్ డ్యామ్ తయారు చేసి భావితరాలకు ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలియజేశారు. భారీ వర్షాలకు నీరంతా వృధాగా సముద్రం పాలవుతూ ఉంటుంది. ఈ నీటిని స్టోర్ చేసుకోవటం ద్వారా భవిష్యత్తులో నీటి ఎద్దడి తలెత్తకుండా ఉండేలా హైడ్రాలిక్ చెక్ డ్యాములు తయారు చేసి భావితరాలకు ఏ విధంగా ఉపయోగపడుతుందో తెలియజేశారు. ఈ హైడ్రాలిక్ చెక్ డ్యామ్ ద్వారా విద్యుత్ కూడా ఏ విధంగా జనరేట్ చేసుకోవచ్చో చూపించారు. మీరు బ్రాండ్ చెప్పి మీ ఆలోచన ఏ విధంగా వచ్చిందనేది చెప్పండి. నా పేరు ప్రసాద్, సివిల్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను, IIIT ఒంగోల్. ఇది వచ్చేసి ఆర్క్ ప్లస్ హైడ్రాలిక్ ప్లస్ చెక్ డ్యామ్ అనమాట. ఇది టైప్ ఆఫ్ హైబ్రిడ్ డ్యామ్. మెయిన్ స్ట్రీమ్స్లోనా స్మాల్ స్ట్రీమ్స్లో ఎక్కడైనా కన్స్ట్రక్ట్ చేయొచ్చు. లైఫ్ టైం వచ్చేసి మోర్ దాన్ 50 years ఉంటుంది. మాస్ కాంక్రీట్ అటువంటి మెటీరియల్స్ వాడి కన్స్ట్రక్ట్ చేశారు. వెనక్కి కెనాల్స్ తీసుకొని ఇరిగేషన్ కూడా చేసుకోవచ్చు, వాటర్ స్టోరేజ్ కూడా యూజ్ అవుతుంది అనమాట. ఇది అంటే కొన్ని చూస్తున్నాం కదా, ఓన్లీ హైడ్రాలిక్ కానీ లేకపోతే ఓన్లీ చెక్ డ్యామ్స్ కానీ కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. చిన్న చిన్న స్ట్రీమ్స్లో కూడా ఇది కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు అనమాట. మనం ఏంటంటే ఫస్ట్ స్మాల్ స్ట్రీమ్ని సైడ్ ట్రాక్ చేసి అంటే వర్షాలు లేనప్పుడు ముందే కన్స్ట్రక్ట్ చేసుకుని ఉంచుకొని వాటర్ స్టోర్ చేసుకోవచ్చు అనమాట. స్టోర్ చేసుకొని కొన్ని విలేజ్ల్లో కరెంట్ సప్లై గట్రా ఉంటుంది కదా, అంటే స్కేర్సిటీ ఉంటుంది కదా, అలాంటి దగ్గర కన్స్ట్రక్ట్ చేసుకుంటే అక్కడ కూడా హైడ్రాలిక్ వాడి కరెంట్ ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. బేస్డ్ ఆన్ ద స్ట్రీమ్ ఫ్లో ఎక్కువ ఉన్నా సరే, లేకపోతే మన ఆర్క్ డిజైన్ మళ్ళీ ఛానల్ లెంత్ వాటి బట్టి కాస్ట్ అనేది ఉంటుంది సార్. చిన్న రివర్ తీసుకోండి, ఏదైనా కావేరి కానీ గోదావరి అంటే ఫ్లో ఎక్కువ ఉంటుంది, ప్లస్ వాటర్ స్ట్రీమ్ ఫాస్ట్గా వస్తూ ఉంటుంది రైనీ సీజన్స్లో. అలాంటి టైమ్స్లో ఈ ఆర్క్ డ్యామ్ కట్టడం వల్ల ఏంటంటే ఈ ఆర్క్ అనే డిజైన్ ఏం చేస్తుందంటే వాటర్ ఎంత ఫ్లో వచ్చినా కానీ బేర్ చేయగలిగింది అనమాట డ్యామ్ని. ఒకవేళ ఫ్లో మరి మితిమీరిపోతే దాటి వచ్చేస్తుంది చెక్ డ్యామ్ ద్వారా. అదే మనకి కింద కూడా వాల్వ్స్ ఉంటుంది, కింద మనం హైడ్రాలిక్ జనరేట్ చేసుకోవచ్చు టర్బైన్స్ పెట్టుకుని, అలా వాటర్ని ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు చిన్న నదులు చూసుకుంటే
ఫ్లో అనేది మీడియంగా ఉంటుంది. చెక్ డ్యామ్స్ దాటకపోవచ్చు కొన్ని సిచ్యువేషన్స్లో. లైట్లు ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అయితే బ్యాటరీలో స్టోర్ చేసుకొని కరెంట్ డిస్ట్రిబ్యూట్ చేసి బ్యాటరీలో స్టోర్ చేసుకోగలిగితే ఎలక్ట్రిసిటీ మనం ఒక విలేజ్కి ఇచ్చే అంత ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ చేసుకోవచ్చు. గోదావరి నది అలాంటి దాంట్లో పెట్టుకోగలిగితే. వచ్చేసి వీ హ్యావ్ సోర్సెస్ ఉన్నాయి కానీ టెక్నాలజీ ఎక్కువ లేదనమాట మన దగ్గర. ఇలాంటివి ముందు ఎక్కువ కన్స్ట్రక్షన్ చేస్తూ ఉంటే డెవలపింగ్ అనేది చాలా ఫాస్ట్గా అయింది కదా సార్. ఏదైనా ఎనర్జీ అనేది ఇంపార్టెంట్ కదా. ఎనర్జీ ప్రొడ్యూసింగ్ అనేది ఇటువంటి డ్యామ్స్ నుంచి నేచురల్ నుంచి మనం తీసుకోవాలి కదా. అందుకు ఇలాంటి డ్యామ్స్ యూజ్ అవుతాయి సార్. ఎనర్జీ స్టోరేజ్ పాయింట్. ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా అద్దంకి పరిసర గ్రామాల పరిధిలోని ఎన్నో గ్రామాలకు జీవనదిగా ఉన్న గుండ్లకమ్మ నదిని అన్ని విధాలా కాపాడామని, కొన్ని దశాబ్దాలుగా ప్రజల నుంచి, ప్రజా సంఘాల నుంచి ఎన్నో వినతి పత్రాలు అందినట్లు పొల్యూషన్ కంట్రోల్ రివర్ కన్సర్వేషన్ కమిటీ కన్వీనర్ మన్నం త్రిమూర్తులు తెలిపారు. జీవనది గుండ్లకమ్మ విషయంలో అధికారులు గుండ్లకమ్మ నదిని వేస్ట్ మెటీరియల్స్ డంపు నుంచి కాపాడటంలో కానీ, చెల్ల చెట్లు పెరిగి అడవిని తలపించేలా ఉన్న ప్రదేశాన్ని శుభ్రం చేయాలని అన్నారు. కోర్టు ప్రాంగణంలో అద్దంకి మండల న్యాయ సేవ అధికార సంస్థ చైర్మన్ సీనియర్ సివిల్ జడ్జ్ షేక్ మహమ్మద్ రఫీకి పట్టణ ప్రజా సంఘాల తరపున వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో విద్వాన్ జ్యోతి చంద్రమౌళి, ఏపీజీ ఎర్రమోతు రమేష్ బాబు, అన్నమనేని వెంకట్రావు, చెన్నుపాటి రామంజనీయులు, మురళీకృష్ణ, మంగమూరి చిరంజీవి, వారణాసి రఘురామ్ శర్మ, పొట్టంరాజు తులసిదాస్ తదితరులు పాల్గొన్నారు. అద్దంకి పట్టణానికి పరిసర గ్రామాల ప్రజలకు ఆనుకొని ఉన్న జీవనది గుళ్ళకమ్మను కాపాడమని గత దశాబ్దాల నుంచి దాని మీద నిరంతర పోరాటం చేస్తున్నారు అద్దంకి పట్టణ ప్రజలు, ప్రజా సంఘాలు. కానీ ఈరోజు కూడా దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోకపోగా రోజు రోజుకి ఇంకా పతనం చేస్తున్నారు. గుళ్ళకమ్మ వనరులు కానీ, గుళ్ళకమ్మ బ్రిడ్జిని కానీ, పరివాహక ప్రాంతాన్ని కానీ. ఈ విధంగా ఎన్నిసార్లు అర్జీలు ఇచ్చినా కూడా సంబంధిత అధికారులు బుట్టదాఖలు చేస్తూ ఎందుకు ఉదాసీన వైఖరి వహిస్తున్నారు? అన్నిటికీ అతీతంగా ప్రజలకు సంబంధించిన జీవనది గుళ్ళకమ్మను కాపాడటం వాళ్ళకి తెలియదా? వాళ్ళ మీద ఈ బాధ్యత లేదా? ప్రజారోగ్యానికి, ముఖ్యంగా ప్రజారోగ్యానికి సంబంధించి కూడా ముఖ్యమైన విషయం. ఎందుకంటే దాంట్లో మృత కళాభారాలను సైతం వేస్తున్నారు. అక్కడ ఎట్లా పడితే అట్లా వాడుతున్నారు. ఇళ్ళ వేస్ట్ను కూడా తీసుకెళ్ళి దంపేస్తున్నారు. సంబంధిత అధికారులు, కమిషనర్ కానీ, ఎంఆర్ఓ గారు కానీ, ఎంపీడీఓ కానీ, వీళ్ళందరూ కూడా దాని మీద సరైన చర్యలు తీసుకోకపోతే ఈ ప్రజా సంఘాల తరపున పోరాటం ఉధృతం చేస్తామని, న్యాయస్థానానికి ఆశ్రయించైనా సరే దాన్ని యథాస్థితి గుళ్ళకమ్మను తీసుకొచ్చేంత వరకు కూడా ఈ పోరాటం నిరంతర పోరాటం చేసి న్యాయస్థానానికి వెళ్ళైనా సరే న్యాయం వచ్చేవరకు కూడా ఈ పోరాటం ఆగదని చెప్పి ఈరోజు ప్రపంచ జల దినోత్సవం సందర్భంగా అద్దంకి కోర్టు ప్రాంగణంలో ఉన్నాం. ఇప్పుడు అయితే అద్దంకి ఉన్నటువంటి ప్రజలు మాత్రము ఇక్కడ ఎటువంటి అనుమతులు లేకపోయినా కూడా గుండ్లకమ్మని నాశనం చేయడంలో కంకణ కట్టుకున్నారు. ఈనాడు గుండ్లకమ్మ అంటే ఎంత ఎవరికి అర్థం కావట్లేదు. 78, 79 వరకు అక్కడ చుట్టూ చలవం దవ్వుకొని మంచి పరిస్థితి ఉండేది. ఈనాడు చలవం దవ్వే పరిస్థితి కూడా లేకుండా, మంచి పరిస్థితి లేకుండా వీళ్ళు చుట్టూ ఒక ఆక్రమణ జరిగిపోయి, ఆక్రమణతో పాటు ఈ యొక్క ఇసుక దందాలు చేసేటువంటి వాళ్ళు బ్రిడ్జి కింద భాగంలో కూడా చేస్తున్న సందర్భంలో కొంతకాలానికి ఈ యొక్క చేసినటువంటి పిల్లలు కుంగిపోయే పరిస్థితి. ఇప్పటికే ఒక 2 పిల్లలు కుంగిపోయాయి పడవ వైపున. ఇక మధ్యలో కుంగినట్లయితే అది చాలా స్వచ్ఛమైన నీరుతోటి అందరికీ కూడా మంచి నీళ్ళకు కూడా అనుకూలంగా ఉన్నటువంటి నదిని ఈ రోజున మురికి కూపంగా చేసి ఇసుక ట్రక్కులతో, వందలాది ట్రక్కులతో ఇసుక తవ్వి జల్లెడ బట్టి గ్రామాలకి, చుట్టుపక్కలకి వేలాది రూపాయలు కోట్లు సంపాదిస్తున్నారు. కానీ జీవనదులు శుభ్రం చేసి స్వచ్ఛమైన నీరు ఉండే ప్రయత్నం. ఏమి చేస్తున్నాం అన్నది ముఖ్యం కాదు, ఎదుటి వారికి సహాయపడ్డామా లేదా అన్నదే ముఖ్యం అంటున్నారు ఫ్రెండ్స్ సేవా సంస్థ సభ్యులు. కొమరోలు మండలం తాతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన తిరుమలమ్మ కుటుంబంలోని తల్లి కూతుళ్ళు ఉన్నారు. ముగ్గురు కూడా ఏ పని చేసుకోలేని పరిస్థితి. ఈ విషయాన్ని అదే గ్రామానికి చెందిన ఫ్రెండ్స్ సేవా సంస్థ సభ్యుడు గంజికుంట్ల చెంచయ్య ఫ్రెండ్స్ సేవా సంస్థ దృష్టికి తేవటం జరిగింది. దీంతో సంస్థ చేపట్టిన సహాయ కార్యక్రమానికి ఆలం వినోద్ కుమార్, అనిగాని శివయ్య, జాజం నారాయణ సహకారంతో తిరుమలమ్మ కుటుంబానికి 1 నెల సరిపడా నిత్యావసర సరుకులు, 25 కేజీల బియ్యం సహాయం చేయడం జరిగింది. ఈ మంచి కార్యక్రమంలో
వాసం పేరయ్య, బత్తుల కేశవగౌడ్, అనిగాని శివయ్య, బత్తుల బాలచంద్రుడు, చెన్నయ్య గౌడ్ పాల్గొన్నారు. ఈ సహాయ కార్యక్రమానికి సహాయం చేసిన దాతలకు ఆ కుటుంబం తరపున ఫ్రెండ్స్ సేవా సంస్థ సభ్యులు అందరి తరపున మనస్ఫూర్తిగా అభినందనలు తెలిపారు. పనికి వెళ్ళాలి, చేసుకోవాలి, తినాలి. కానీ పనికి వెళ్దామన్నా కూడా ఏం చేసుకుంటామా లేదా, ఎవరైనా పిలుస్తారా లేదా, ఏ పనికి వెళ్ళినా చేయగలుగుతామా అనేది ఒక అటువంటి కుటుంబానికి ఈరోజు ఆదిపల్లి గ్రామానికి చెందిన ఫ్రెండ్స్ సేవా సంస్థ సభ్యుడు గంజికుంట్ల చెన్నయ్య ఇలా సమస్యని ఫ్రెండ్స్ సేవా సంస్థకి తీసుకురావడం, ఇది ఒక చిన్న మెసేజ్ గ్రూప్లో పెట్టిన వెంటనే స్పందించిన ఆలం వినోద్ కుమార్, దేవనగరం గ్రామస్తుడు, నా తరపున నా కుటుంబానికి ఒక నెలకు సరిపడే జాజం నారాయణ ఇద్దరు కలిసి 25 కేజీల బియ్యము, నిత్యావసర సరుకులు, ప్రతి ఒక్కటి అంటే మనం ఇంట్లో తినే ఏవైతే ఉంటాయో సరే, మనం తినే తిండి మనం ఆలోచించుకునే ఆలోచనలకి భిన్నంగా మన ఎదుటి వాళ్ళు కూడా అదే విధంగా ఉండి ఈ విధంగా తినాలి, కనీసం ఒక నెల తిన్నా చాలు అనే ఒక మంచి ఆలోచనతో ముందుకొచ్చిన ఆలం వినోద్ కుమార్ గారికి, జాజం నారాయణకి, వీళ్ళ కుటుంబం తరపున ఫ్రెండ్స్ సేవా సంస్థ సభ్యులు అందరి తరపున పవిత్ర రంజాన్ మాస ఉపవాస వేళలు తేదీ 24/3/2024 ఆదివారం సహారీ ఉదయం 4:52 ఇఫ్తారీ సాయంత్రం 6:24 శ్రీ సత్య న్యూస్లో నేటి మాట. మనం కోరుకున్నవన్నీ మనకు దక్కకపోవచ్చు, ఉన్నంతలో సర్దుకుపోతేనే జీవితం సంతోషంగా ఉంటుంది. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.